నార్మల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామనంటే డైలీ మార్నింగు ఎక్కువ హడావిడి అయిపోయి ఎట్లా పడితే అట్లా తోమేస్తూ ఉంటాం కదా! బ్రష్ ఆఫ్ చేసేస్తూ కోర్స్. ఉంటాం. సో, కానీ అలా చేయడం వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది అంటారా? డ్యామేజ్ అనేది మనం చేసే బ్రష్ టెక్నిక్‌ని బట్టి ఉంటుంది. కానీ మనం వాడే పేస్ట్ ప్రకారం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. ఓకే. బ్రషింగ్ వచ్చేసి మనం ఎప్పుడు ఇంకా ఎలా పడితే అలా ఆబ్వియస్లీ ఆఫీస్‌లకి వెళ్తూ ఉంటారు అందరూ. ఎవ్రీబడీ ఈస్ బిజీ. సో, వాళ్ళు కుదిరిన టైంలో ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ యూ షుడ్ యాక్చువల్లీ 2 మినిట్స్ వరకు బ్రష్ చేస్తే వెరీ సాఫ్ట్ లేదా సాఫ్ట్ టూత్ బ్రష్ దొరుకుతుంటుంది. మనం ఎప్పుడు ప్యాకెట్ బ్రష్ కొనడమే ఏది బాగుంది కలర్ అని చూడడమే తప్ప దాని వెనకాల దాని బ్రిసిల్స్ ఎలాంటివి అనేది మనం ఏ రోజు చూడము. మీరే కాదు, నేను ఆబ్వియస్లీ డెంటిస్ట్రీ చేయకుండా ఉంటే నాకు తెలిసేది కాదు. సో దాని వెనకాల వెరీ సాఫ్ట్ లేకపోతే సాఫ్ట్ బ్రిసిల్స్ అని ఉంటుంది. అది చూస్ చేసుకోవడం బెటర్. అవి పంటికి ఎలాంటి హాని చేయవు. సో మనం ఎప్పుడైనా సరే పైకి కిందకి ప్లస్ వెనకాల రౌండ్గా తిప్పి మనం బ్రష్ చేయాలి. కానీ ఇట్లా అంటే అది ముందది వెనక్కి ముందుకు వస్తుంది తప్పితే దాంట్లో ఇరుక్కున్న ఫుడ్ పదార్థాలు ఎక్కడికి పోవు. అండ్ మోస్ట్గా నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఒకటి మన నాలుక. అందరూ బ్రష్ చేసుకుంటారు, పళ్ళు తెల్లగా కనపడాలి అనుకుంటారు, కానీ మౌత్ బ్రెత్ ఏదైతే ఉంటుందో హాలిటోసిస్ అంటారు దాన్ని. ఆ వాసన ఏదైతే కొంతమందికి దుర్వాసన ఏదైతే వస్తుంటుందో అది మెయిన్గా బికాస్ పంటి వల్ల కాదు, నాలుక మీద పడే ఒక లేయర్ వల్ల ఉంటుంది. సో మనం బ్రష్ చేసుకున్న ప్రతిసారి నాలుకని కూడా క్లీన్ చేసుకోవాలి. ప్రెఫరబుల్లీ మన ఇప్పుడు స్టీల్వి దొరుకుతున్నాయి. బ్రష్ వెనకాలే ఈ మధ్యన కొన్ని టంగ్ క్లీనర్స్ వస్తున్నాయి. ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన టంగ్ని క్లీన్ చేసుకోవడం, పళ్ళని క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో టంగ్ని కూడా అంతే ఇంపార్టెంట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఓకే, అంటే డెంటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్గా పళ్ళనే క్లీన్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు మరి మీరు అన్నట్టు స్మెల్ వస్తుంది అన్నప్పుడు టంగ్ క్లీన్ చేసుకోవాలి. సో దీనికి కూడా మీ దగ్గర ఏమైనా ప్రాసెస్ ఉంటుందా మేడం? మరి ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంటే మరీ ఎక్కువగా ఫస్ట్ అయితే మేము పేషెంట్ జనరల్ హెల్త్ గురించి కనుక్కుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎంత బ్రష్ చేసుకున్నా వాళ్ళకి నోట్లోంచి వాసన వస్తుంది అంటే కనుక వాళ్ళ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఎలాంటి ఫుడ్ తింటారు, ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఎక్కువ తింటారా, లేకపోతే వాళ్ళకి అసిడిటీ ఇష్యూ ఏమన్నా ఉందా, లేదా నిమ్మకాయ విటమిన్ సి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా త్రేన్పులు వస్తూ ఉంటాయి, లేకపోతే పుల్లటి త్రేన్పులు అంటారు. వాటి వల్ల కూడా మన నోట్లోకి ఆ వాసన వస్తూ ఉంటుంది. అందుకే పొద్దున బ్రష్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రాత్రి కూడా అంతే ఇంపార్టెంట్ బ్రష్ చేసుకోవడం. ఇన్ఫాక్ట్ రాత్రి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మనం తిన్న వెంటనే నిద్రపోతాం. సో బ్యాక్టీరియా కానీ ఫుడ్ కానీ టిక్స్ చాలా ఎక్కువ టైం పడుతుంది, వాటికి ఎక్కువసేపు కాంటాక్ట్లో ఉంటాయి పంటికి. దానివల్ల క్యావిటీస్ వచ్చే ప్రాబ్లము, ఇలా వాసన వచ్చే ప్రాబ్లం, దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్. స్మోకింగ్ ఆల్సో అనదర్ వన్. అంటే అందరికి ఉన్న అపోహ ఏంటంటే మేడం, మార్నింగ్ ఒకసారి చేస్తాము, నైట్ కూడా చేస్తున్నాము అని అంటే మన పళ్ళ పైన ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది తొందరగా వెళ్ళిపోతుందంట అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మరి నిజమేనా అది? అస్సలు కాదు. కాదు, అలా ఏం కాదు. అలా అనుకుంటే ఇప్పుడు మన తాతగారు వాళ్ళందరికీ ఇప్పటికీ అన్ని పళ్ళు ఊడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నో, మనం బ్రష్ చేసినందువల్ల కాదు, మనం వాడే పేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ మనము ఇప్పుడు కొత్త మార్కెట్లో మీ పేస్ట్లో ఉప్పు ఉందా లేకపోతే చార్కోల్ ఉందా ఇవన్నీ కాదు అవసరం లేదు. మనకి బేసిక్ సింపుల్ టూత్ పేస్ట్, ఈవెన్ మన బ్రాండ్ అని స్పెసిఫిక్గా కాదు కానీ ఈ కోల్గేట్ అయినా పెప్సోడెంట్ అయినా ఏదైనా సరే దాంట్లో ఎలాంటి క్రిస్టల్స్ లేకుండా జస్ట్ మామూలు టూత్ పేస్ట్ సరిపోతుంది. ఆ విషయం మిస్వాక్ అయినా ఓకే, పతంజలి అయినా డజంట్ మ్యాటర్. బ్రాండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మేజర్గా ఏంటంటే దాంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ క్లోజ్అప్ ఫ్రెష్ జెల్, క్రిస్టల్స్ ఇలాంటివన్నీ ఏంటంటే పంటిని ఇంకా బరకగా చేస్తాయి. సో వాటి వల్ల మన పంటి పొరకి డ్యామేజ్ వస్తుంది కానీ బ్రషింగ్ వల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదు.